హాయ్ సిస్టర్, మీ పేరేంటి? హాయ్, మా పేరు సాత్విక. సాత్విక, వీళ్ళిద్దరు స్టోరీలు విన్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, పెళ్లి వద్దు అనుకుంటున్నావా? నిజంగానే చేసుకోవాలనిపించట్లేదు. అయ్యే నిజం చెప్పు. సీరియస్ గా ఇది ఇద్దరు హస్బెండ్లు ఎలా ఆడిచ్చారో వాళ్ళు ఎలా ఆడిస్తున్నారో తెలుసు. తర్వాత మమ్మల్ని ఆడిస్తారు కదా. ఎక్కడ అంత ఛాన్స్ ఏ ఉండదు, నువ్వు ఆడించడమే ఉంటది. ఏం ఉండదు అమ్మ, కంగారు ఏం పడుకున్నావు. వాడు తిరిగి హ్యాపీగా పెళ్లి చేసుకో. పెళ్ళైన నెక్స్ట్ డేనే మొదలు పెట్టు. ఆయన నెక్స్ట్ డేనే మొదలు పెడతాడు వెంకయ్యాసనం. ఎలాంటి హస్బెండ్ కావాలి తిరిగి చెప్పు, 2 క్వాలిటీస్ చెప్పు. నన్ను బాగా చూసుకోవాలి. అందరూ అదే. తర్వాత నా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. అబ్బా, అంటే పెళ్లి పేరెంట్స్ ఇంపార్టెంట్ కదా. మరి పేరెంట్స్ ని తీసుకెళ్లి దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకుంటా. బావగారు వద్దంటే వాళ్ళనే వెళ్ళిపోమంట. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వు ఒక అబ్బాయిగా మారేవు అనుకో సడన్ గా వన్ డే లేచేసరికి ఏ హీరోయిన్ ని లవ్ చేస్తావు? రష్మిక మందన. పెళ్లి అయిపోయిందండి. ఏం కాదు, మళ్ళీ సెట్ చేసుకుంటా. ఎలా? విజయ్ దేవరకొండనే సైడ్ చేస్తావా? చేస్తా. అంటే ఏంటి, ఏం చేస్తే రష్మిక పడద్ది నువ్వు అబ్బాయిగా ఉంటే? హ్యాండ్సమ్ గా తయారు కావాలి కదా. తయారు కావాలి. విజయ్ దేవరకొండ అంతకంటే హ్యాండ్సమ్ ఉంటాడు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్ నేను. మరి ఆయన్నే సైడ్ చేస్తా. ఎందుకంటే నేను అబ్బాయి అవుతా కదా. అబ్బాయి అవుతావు కాబట్టి ఆయన్నే సైడ్ చేసేస్తా. ఇంకా రష్మిక దొరకలేదు, ఇంకో హీరోయిన్. ఇంకొక సమంత. ఇది నేను చూడలా. సరే, నీకు నచ్చిన వచ్చే హస్బెండ్ ఏ హీరోలో ఉండాలి? విజయ్ దేవరకొండ. మళ్ళీ విజయ్ దేవరకొండే. గొడవ వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంకా నో, నాట్ ఇంట్రెస్టెడ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరే, జాగ్రత్తగా విన్నాం. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివారికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. ఇది రావడానికి 2 hours టైం పడుతుంది. ఆల్రెడీ అక్కడ చెప్పినప్పుడు విన్నావు కదా. విన్నా, కానీ నాకు రాదు. బీటెక్ ఎలా పాస్ అయ్యావు? నిజం చెప్పు. రెడీ, చెప్పు. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం. చెప్పొచ్చు. జాగ్రత్తగా విను. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం. ఇక్కడికి ఆపేయండి. అలా ఆపకూడదు, 3 చెప్పేశాక నువ్వు మొదలెట్టాలి. అప్పటిలోపు స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. రెడీ, స్టార్ట్ చేయైతే. ఓకే, చెయ్యి స్టార్ట్ చేయి. ఒకటి చెప్పే కదా. చెప్పండి. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం. పోయింది. బరంపురం బజారు వెళ్ళి బందరు లడ్డు కొన్నాం. ఇలా చాలా. ఇంకో 4 ఎపిసోడ్కి వెళ్ళిపోతాం. బరంపురం బజార్కి వెళ్ళి బంగారు లడ్డు కొన్నాం. బంగారు లడ్డు కాదా? బరంపురం బజార్కి వెళ్ళి బంగారు లడ్డు కొందాం. సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం. సీతాపురం శివారికి వెళ్ళి సీతాపురం శివారికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. చెప్పలు కొట్టమ్మా. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. ఆల్రైట్, చూసారు కదా మనం ఫస్ట్ రౌండ్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మా వాళ్ళు ఏ రేంజ్ లో ఇచ్చారో. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రబ్బర్లతో రచ్చ అనే ఆట. ఏం చేయాలి, రూల్స్ ఏంటి అంటే, మీకు 2 స్టిక్స్ ఇస్తాం. ఇటువంటి ఇలా 2 స్టిక్లు ఇస్తాం. ఒక స్టిక్ నోట్లో పెట్టుకోవాలి. ఓకే, ఇంకో స్టిక్ తో ఆ రబ్బర్ తీసి దీనికి తగిలించాలి. నేను ఇచ్చిన టైంలో ఈ స్టిక్ కి ఎన్ని రబ్బర్లు తగిలిస్తారో అన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, లావణ్య గారు, వాణిశ్రీ గారు ఆడుతున్నారు రబ్బర్లతో రచ్చ. రెడీ, నోట్లో ఒకటి పెట్టుకోండి. పుల్లా 3, 2, 1 స్టార్ట్. మా కరెంట్ అక్కేటి ఇలా చేస్తుంది. చూడొచ్చు, కిందకు చూడొచ్చు. ఒకసారి ఒకటే. అది వెనకాల ఎంకరేజ్ చేయండి, క్లాస్ కొడుతూ. ఫాస్ట్ గా 30 seconds అయిపోయింది అప్పుడే. ఒకటే ఒకసారి. నేను అటు చూస్తే 4 వేసేద్దామనే. అయ్యే, 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1 and stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14. వాణిశ్రీ అక్కో నువ్వు 15 వేయాల్సిందే. 3, 4, 8, 9, 10, 11, 12. అబ్బా! సో మా వాణిశ్రీ గారు 12 రబ్బర్లు సంపాదిస్తే లావణ్య గారు 14 రబ్బర్లు సంపాదించి 2 పాయింట్లు హైయెస్ట్ గా విన్నర్ గా నిలిచారు ఈ రౌండ్ లో. నెక్స్ట్ ఆడడానికి అనిత గారు మాధవి గారు రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఒకటే ఒక్కొక్కసారి ఒకటే 2 వేసారు. తీసేయండి మొత్తం. మళ్ళీ వేయండి. విడిగా ఉన్నది తీసుకోవచ్చు కదా. ఫాస్ట్ 1 అంతే గారు. 30 సెకండ్స్ ఓవర్. ఫాస్ట్ గా. మీరు 2, 3 ఉన్నాయో తీస్తారా ఏంటి? అయ్యయ్యో సింగిల్ తీసుకోవచ్చు. అదిగో 2 ఉంది. సింగిల్ తీసేసుకోవాలి. సగం టైం అక్కడే పోతుంది మనకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop.